తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, మనం చూస్తున్నాం తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్టుగా కాసేపటి క్రితమే మనకు బ్రేకింగ్ అందుతుంది. దీంట్లో ప్రధానంగా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనే చాలా కాలంగా మనం చూస్తున్నాం, గడిచిన 8 సంవత్సరాలుగా కూడా ఆయనే బీసీ నినాదాన్ని అందుకున్నారు. అంతకంటే ముందు కూడా ఒక ఛానల్ క్యూనిస్ అధినేతగా ఉన్నారు. ఓ జర్నలిస్ట్ గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్వయంగా ఆయన కలియదిరిగి ఆయన పోటీ చేసి గెలిచినటువంటి ప్రస్థానాన్ని మనం చూడాలి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనే పై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో బీసీ వర్గాలు కావచ్చు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న అభిమానులు కావచ్చు, మల్లన్న గాని అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా తీన్మార్ మల్లన్న మనం చూసాం, బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. దాంతో మనం చూసాం దాదాపు 97 చిల్లర బీసీ కులగణన అనేది జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా 3 చిల్లర కులగణన అనేది చేయని పరిస్థితి. అయితే ఈ అంశం మీద మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కులగణనను అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని తర్వాత మొత్తం కూడా ఇంకా మరింత సర్వే చేస్తాము, దీని మీద చర్చ అవుతాము అనే విషయం మీద రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడారు. కానీ అదే సమయంలో తీన్మార్ మల్లన్న కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు పెద్ద ఎత్తున వరంగల్లో మీటింగ్ పెట్టుకున్నారు. వరంగల్లో మీటింగ్ పెట్టుకుని ఆ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను కావచ్చు ఆయన తూర్పారబట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. ముఖ్యంగా ఆయనే బీసీ కులగణన పూర్తిగా తప్పు అని కూడా ఆయన చెప్తూనే ఆయన ఛానల్ వేదిక ద్వారా ఏకంగా బీసీ కులానికి సంబంధించినటువంటి ఆ పత్రాలను కూడా చింపివేసినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చింది. సీరియస్ గా కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ దశలో ఒక దశలో సిఎల్పి మీటింగ్ జరుగుతోంది. ఆ సిఎల్పి మీటింగ్ కూడా ఒక పక్క తీన్మార్ మల్లన్న రాలేదు, అందరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు తీన్మార్ మల్లన్న రాలేదు, వ్యక్తిగత పనుల మీద ఆయన వేరే దగ్గరికి వెళ్తున్నానని చెప్పానని కూడా చెప్పారు. అయితే ఏదైనప్పుడు కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటన కావచ్చు, క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి నిర్ణయంలో దాదాపు 14వ తారీఖు దాకా ఆ నిర్ణయాన్ని చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇంతవరకు కూడా ఆయన చెప్పకపోవడం, షోకాజ్ నోటీస్ కు ఆన్సర్ ఇవ్వకపోవడం, అది చిన్నారెడ్డి ఏదైతే క్రమశిక్షణ సంబంధించినటువంటి ఉన్నారో ఆయనే చైర్మన్ గా ఆయనే కావచ్చు ఇచ్చినటువంటి క్రమశిక్షణ చైర్మన్ కూడా చిన్నారెడ్డి అంటే ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తే నాకు ఇవ్వడం జరిగింది, నేను రెడ్డి సామాజిక వర్గాన్ని తప్పుపడుతున్నానని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక దశలో ఆయన అన్నాడు, నాకు భవిష్యత్తులో రెడ్డిలు ఎవరు నాకు ఓట్లు లేకుండా ఆయన కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం గమనించుకోవాలి. మొత్తానికైతే బీసీ నినాదంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరిగాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 టీచర్ ఎమ్మెల్సీలు కానీ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఆయన స్వయంగా ప్రచారం చేశారు. బీసీ అభ్యర్థులు ఎవరైతే 2-3 దాకా పోటీ చేస్తున్నారు దాంట్లో గ్రాడ్యుయేట్స్ సంబంధించి కానీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కానీ ముఖ్యంగా ప్రసన్న కానీ లేదంటే పూల రవీందర్ కావచ్చు మిగతా వాళ్లకు ఖచ్చితంగా ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా బీసీలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయండి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల ఎవరికి కూడా పోటీ చేయొద్దు అనే విషయం కూడా చెప్పారండి బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. అంటే పూర్తిగా బీసీ ఎందుకంటే ఎందుకోసం చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వడంతో ఆయన పక్కుమన్నాడు. ఆయన పెద్ద ఎత్తున దాని మీద కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన బీసీ వ్యక్తులు ఎవరు లేరా, నరేందర్ రెడ్డికి ఎట్లా టికెట్ ఇస్తారని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. అందుకే ఖచ్చితంగా ఓటు వేయొద్దు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బలపరిచిన వ్యక్తులకే ఓట్లు వేయాలని కూడా ఆయన దిగినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఫలితాలు కూడా అదే రకంగా వస్తాయనే సర్వే ఫలితాలు కూడా మనకు బయటకు వస్తున్నాయి. ఏదైనా కూడా తీర్మార్ మల్లన్న గడిచిన మనం చూసాం 15 రోజులుగా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీని కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని కావచ్చు సర్వే విషయాలు కావచ్చు ముఖ్యంగా బీసీ కులగణన ఇంకా కూడా తప్పు తడకగానే ఉందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన స్వయంగా మేము వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా ఆయన చెప్పారు, నా మీద యాక్షన్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలు క్రమశిక్షణ సంఘానికి నేను ఎందుకు రియాక్షన్ ఇస్తాను, ఏదన్నా ఉంటే నేరుగా రాహుల్ గాంధీతో మాత్రమే నేను స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తాను తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళతో నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను చట్టసభ సభ్యుని వాళ్ళు ఎవరు నన్ను ఏం చేయలేరని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాలు మనం గుర్తుంచుకోవాలి. అయితే ఏదైనా కూడా ఇచ్చినటువంటి గడువు అయిపోయిన నేపథ్యంలో మనం ఇప్పుడు నిన్న మనం చూసాం మీనాక్షి ఆమె రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నిన్న గాంధీ భవన్ లో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా ఆమె సమక్షంలో మాట్లాడుకున్నారు. ఆమె మీనాక్షి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ప్రధానంగా పార్టీలో జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారం ఎవరైతే పార్టీ లైన్ దాటినటువంటి వాళ్ళు కావచ్చున్నారో అదే సమయంలో పార్టీ ఉల్లంఘించినటువంటి వ్యక్తులు ఎవరున్నా కూడా ఉపేక్షించవద్దు అని ఆమె చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఏదైనా కూడా నరేంద్ర అయితే నిన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న సస్పెండ్, దీన్ని ఎలా చూడాలి? అంటే నిన్ననే ఆమె హింట్ ఇచ్చారా? ఖచ్చితంగా నిన్న ఆమె కూడా సమాచారం ఇచ్చి ఉండొచ్చు. అందుకనే ఈ విషయం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినట్టు వస్తే ముఖ్యమంత్రి ఇప్పటికే ఆయన పనితీరు మీద ఆయన వ్యాఖ్యల మీద గురుగా ఉన్నారు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తికి సంబంధించి కావచ్చు. అదేవిధంగా చాలా మంది రెడ్డిలు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక కులాన్ని ఇష్టానుసారంగా వర్ష పదజాలంతో మాట్లాడుతుంటే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి విషయం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు చాలా మంది కూడా పిసిసికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో నిన్న కూడా మీనాక్షి నటరాజన్ కూడా ఇదే విషయం చెప్పినట్టుగా తెలుస్తోంది. కనుక ఆమె ఉపేక్షించకూడదు, ఇట్లా ఇష్టానుసారంగా పార్టీని కావచ్చు ఒక కులాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది క్రమశిక్షణ రాహిత్యం కిందకే వస్తుందని ఆమె చెప్పినట్టుగా తెలుస్తుంది. అందుకనే ఆమెకు తెలిసి ఇదంతా జరిగిందా లేదంటే కేవలం ఆమెకు చెప్పినట్టుగా చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీనే నిర్ణయం తీసుకుందా అని కూడా మనకు తెలియాల్సి ఉంది. ఏదైనప్పుడు కూడా ఆమె నిన్న మీటింగ్ జరగడం ఈ రోజు చకచకగా మల్లన్న మీద యాక్షన్ తీసుకోవడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకసారి మనం మల్లన్న చరిత్ర గురించి తెలుసుకోవాలి. గతంలో బీజేపీకి వెళ్లారు, అక్కడ కూడా కొంత ఇబ్బంది పడ్డారు. అక్కడ వివిధ అంశాల మీద ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. దాని తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ముందు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు, తర్వాత బీజేపీకి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనితీరుని కావచ్చు బీసీ కులగణన కావచ్చు ఈ అంశం మీద తప్పుపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా కూడా ఆయన భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే అవునన్న కాదని ఆయన ఎమ్మెల్సీగా కొంత టైం ఉంది. ఖచ్చితంగా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని కూడా ఆయన మనకు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. బీసీ కుల గణన ఇంకా తప్పతడకగా ఉంది. బీసీల జనాభా వాస్తవానికి 60% పైగా ఉంటుంది అని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. కనుక ఏదైనా కూడా ఇంకా 5 నుంచి 6% దాకా తక్కువ చూపించిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా నేను భవిష్యత్తులో ఈ అంశం మీద నేను రాష్ట్ర వ్యాప్తంగా చర్చ తీసుకొస్తానన్నారు. నిజంగానే అవునన్నా కాదన్నా మల్లన్న
ఇష్యూ తీసుకొచ్చిన తర్వాతనే చాలా మంది కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన బీసీ లీడర్ అందరూ కూడా గొంతు కలిపారు, మీటింగ్లు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చలు తీసుకొచ్చారు. అందుకని దాని ఇంపాక్ట్ కావచ్చు. ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో కానీ గ్రాడ్యుయేట్ లో కూడా చైతన్యం పెరిగినట్టుగా కనిపించింది. చాలా మంది బీసీ లీడర్లు కావచ్చు, బీసీలో ఉన్న ఓటర్లు కావచ్చు, వాళ్ళ అభ్యర్థులకు ఓటేసే పరిస్థితి దాకా మారిపోయింది. కానీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. మల్లన్న మీద యాక్షన్ తీసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో బట్ ఆయనే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా మరి మల్లన్న నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత మానవతారాయ్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. మానవతారాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ ని ఎలా చూస్తారు, మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా సరే పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వివిధ హోదాల్లో ఉన్న వాళ్ళు పార్టీకి విధేయుడిగా ఉండాలి. పార్టీ ఎట్లా చెప్తే పార్టీ చెప్పిన విధంగా నడుచుకోవాలి. పార్టీని ధిక్కరిస్తే అనేది ఇదే అవుతుంది, సస్పెన్షన్ గురవుతారు ఎవరైనా సరే. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఏంటంటే కొంత అవగాహన లేకపోవటం, మొదటి నుంచి పార్టీలో లేకపోవటం, పార్టీ విధి విధానాలు తెలియకపోవటం వల్ల ఈ తప్పిదం జరిగింది. ఎందుకంటే ఒక పక్క పార్టీ ఒక పక్క అభ్యర్థిని పెడితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనుకైన వేరే అభ్యర్థి పోయి ప్రచారం చేయటం, తర్వాత పార్టీలో ఉన్న అగ్రనాయకత్వాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన విరుచుకుపట్టడం, ఇవన్నీ కూడా వేరే పార్టీ వాళ్ళు చేస్తే, బయట పార్టీ వాళ్ళు చేస్తే వేరే రకంగా ఉంటుంది. కానీ సొంత పార్టీలో ఉండుకుంటూ సొంత పార్టీ మీదే దుమ్మెత్తిపోయటం అనేది అది క్షమించాలన్నటువంటి నేరం. అది ప్రతి కార్యకర్త కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విధంగా మాట్లాడటం వల్ల. అది పార్టీ రాక అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పేసి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తన సొంత నిర్ణయాలని, సొంత ఆలోచనల్ని ప్రకటించడం అనేది కుదరదు. ఎందుకంటే వారు గతంలో కూడా గ్రూప్ 1 విషయంలో కూడా, గ్రూప్ 1 పరీక్ష విషయంలో, ఆడ జీవో 29 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆ జీవో 29 తీసుకురావడం జరిగింది. దాని ద్వారా బీసీలకే అత్యధికంగా లాభం జరిగింది. 17,000 మంది బీసీ అభ్యర్థులు మెయిన్స్ రాశారు. కేవలం 5,000 మంది ఓసీ అభ్యర్థులు రాశారు. ఎస్సీ ఎస్టీలు 3,700 మంది రాశారు. దాన్ని కూడా తప్పు తప్పు పాత జీవోనే సరైంది అని చెప్పేసి తెలియకుండా ఆ విధంగా మాట్లాడటం, పార్టీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ యొక్క పార్టీ కూడా చర్య తీసుకుందని చెప్పవచ్చు. కాబట్టి ఇంకెవరైనా సరే ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పార్టీ నియమావళిని దృష్టిలో పెట్టుకొని క్రమశిక్షణ ఉల్లంఘించకుండా మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి దీని ద్వారా మనకు అర్థం అవుతుంది. అయితే మానవతారాయ్ గారు, బీసీ సభలో రెడ్డి సామాజిక వర్గాన్ని తీవ్రంగా దూషించారు కదా, అదే కారణం అనుకోవచ్చా? అదొక కారణం. ఇది చెప్పిన గ్రూప్ 1 జీవో 29 ఒక కారణం. బీసీ సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, పై నాయకత్వాన్ని, అగ్రనాయకత్వాన్ని ఏదైనా ఉంటే పార్టీ 4 గోళ్ల మధ్య మాట్లాడాలి. నీకేదైనా న్యాయం జరిగితే అసలు పార్టీ ఇట్లా జరిగిందని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత ఇన్ఛార్జీలు ఉంటారు, తర్వాత అధినాయకత్వం ఉంటది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. మాకు ఇట్లా జరుగుతుందో మాకు అర్థం. కానీ బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వల్ల అది బయట పార్టీ వాళ్ళకు కూడా ఆసరా ఇచ్చినట్లే కదా విమర్శించడానికి. కాబట్టి అంటే సొంత పార్టీని, సొంత ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే పనులు ఎవరు చేసినా సరే పార్టీ ఇట్లాంటి చర్యలే తీసుకుంటది. కాబట్టి ఇకనైనా ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడాలని. ఎందుకు తిట్టాలో చెప్పండి. ఇప్పుడు ఒకవేళ బీసీలకు సామాజిక న్యాయం చేసే, బీసీ కాదు అసలు దేశంలో అన్ని వర్గాల వాళ్ళకు కూడా సామాజిక న్యాయం చేయటంలో మార్గదర్శి కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, వివిధ వర్గాల వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, తర్వాత కేంద్రంలో అధిష్టానంలో పార్టీ అధ్యక్షుడుగా ఒక ఎస్సీ దళితులైన మల్లికార్జున ఖర్గే ఉన్నాడు. ఇంత సామాజిక న్యాయం జరుగుతుంటే విచ్చలవిడిగా మాట్లాడటం అనేది పద్ధతి కాదు. కాబట్టే పార్టీ
అధిష్టానం గుర్తించింది. వారిపైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్ చేయడం జరిగింది. అయితే బీసీ వర్గీకరణ సమయంలో అతని నిర్ణయాలు, సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకోలేదా? అతన్ని ఆహ్వానించారా? అతన్ని అందరిది ఒకటే కాదండి, ఒకసారిగా ఇప్పుడు రెండోసారి కూడా కులగణన చేస్తుంది. ఇప్పుడు 3,14,000 మంది ఇంకా దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఉంటే 4 గోళ్ల మధ్య చెప్పాలి. నువ్వు పార్టీ నాయకుడు బయట నుంచి ఏదైనా జరిగితే చెప్పాలి. అంతేగాని ప్రభుత్వ బీసీ కమిషన్ ద్వారా కులగణన జరిగితే దాన్ని ఇష్టం వచ్చినట్టు మూత్రంలో ఉచ్చలో పడేదో ఇష్టం వచ్చినట్టు బూతి మాటలు మాట్లాడితే ఎట్లా చెప్పండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా ఉండి. కాబట్టి పార్టీ మనోభావాలు దెబ్బతీయొద్దు, కార్యకర్తలకు కూడా మనోభావాలు దెబ్బతీయొద్దు. పార్టీ లైన్ లోనే ఉండాలా, క్రమశిక్షణ ఉల్లంఘించొద్దు. ఆ విధంగా మాట్లాడారు కాబట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక మీదట పార్టీ లైన్ దాటితే ఎవరికైనా సరే ఇలాంటి చర్యలు తప్పమంటారా ఫైనల్ గా? తప్పకుండా. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. మీనాక్షి నటరాజన్ గారు మేము ఎన్ఎస్ఐలో ఉన్నప్పుడు వారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు, యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు. వారు చాలా క్రమశిక్షణ గల కార్యకర్త. ఇట్లాంటి అసలు ఆమె అసలు సహించదు ఫస్ట్. ఇప్పుడు జాప్యమైంది. కానీ మీనాక్షి నటరాజన్ గారు ఇంకా ఇట్లాంటి విషయాలు ఎవరైనా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితులు వెంటనే వేటు వేసే ఉన్నది అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇష్టం ఉంటే పార్టీలో ఉన్నప్పుడు ఇట్లాంటివి మాట్లాడలేదు. పార్టీ బయటికి పోయి మాట్లాడుకుంటే తప్పు కాదు. పార్టీ ప్రతిపక్ష పార్టీనో లేదా పార్టీ రాజీనామా చేసో లేదా వేరే పార్టీలో పోయి మాట్లాడండి. అంతేగాని సొంత పార్టీలో ఉండుకుంటా మాట్లాడితే ఏమైంది, తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దిన కింద చర్యగా మనం భావించాలి. అయితే దీనిపై బీసీ సంఘ నేతలు ఏమంటున్నారు? బీసీ సంఘం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేయదండి, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీనే అసలు ఈ దేశంలో బీసీ కమిషన్ వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఓబీసీలకు జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థల్లో రిజర్వేషన్లు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం. అదేవిధంగా కేంద్రీయ విద్యా సంస్థల్లో అప్పటిదాకా రిజర్వేషన్లో ఓబీసీలకు, అట్లాంటిది సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వము ఓబీసీలకు 27% కేంద్రీయ సంస్థల్లో ఐఐటి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కల్పించింది. అసలు రిజర్వేషన్ల ప్రక్రియను పెట్టిందే, సామాజిక న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీసీ వర్గాలు కూడా ఇది పార్టీ అంతర్గత నిర్ణయం. ఇది ఈ బీసీ పార్టీలో ఉన్న వ్యక్తి పట్ల పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే బీసీ సంఘాలు దాని గురించి ఏం మాట్లాడతాయి? అది పార్టీ నిర్ణయం కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులే ఉండవు మాకు. రైట్, థ్యాంక్ యూ అండి మానవతారే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుండి మన ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, అందరూ అనుకుంటున్నట్టుగానే తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా తీన్మార్ మల్లన్న సొంత కాంగ్రెస్ పార్టీ నేతలపైనే ఆయన అనేక రకాలుగా విమర్శలు చేయడం, వారిని వ్యక్తిగతంగా కూడా దూషించడంతో పాటు ఇటు బీసీ కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో చేపట్టినటువంటి బీసీ కులగణనకు సంబంధించి అంతా తప్పుల తడగా చేశారు. బీసీల విషయంలో జనాభా తగ్గించి చేశారని ఆయన వ్యాఖ్యానించడం, ఆ బీసీ కులగణనకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి పత్రాలను కూడా ఆయన చింపివేయడంతో పాటు ఆ పత్రాల పైన కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం. దీంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులను గాని, ఎమ్మెల్యేలను గాని, అలాగే లాస్ట్ కు అయితే చివరికి సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. సొంత పార్టీ నేతల పైన ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన పైన గత నెల ఏదైతే ఫిబ్రవరి 5వ తారీఖున ఆయనకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఏదైతే షోకాజ్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ షోకాజ్ నోటీసు ఇచ్చిన క్రమంలో కూడా తీన్మార్ మల్లన్న ఆ షోకాజ్ నోటీసు ఇచ్చిన దానిపైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇది ఒక చిల్లర వ్యవహారం. ఈ షోకాజ్ నోటీస్ కి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను అంటూ కూడా ఆయన మాట దాట వేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు సొంత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, గెలుపొందడం జరిగింది.
అయితే ఆ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కూడా ఆయన సొంత పార్టీ నేతలు అయినటువంటి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చాలా సార్లు కూడా చేసిన సందర్భం. మరోసారి ఇటు బీసీ గర్జన పేరుతోటి మిర్యాలగూడలో ఆయన బీసీ గర్జన పేరుతోటి సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను, అలాగే ఇతర నేతలను కూడా ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడడం, అది కూడా సొంత కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఆయన మాట్లాడిన తీరు, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు కొంతమంది నేతలు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎమ్మెల్సీ పదవిలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి వ్యక్తిగా ఆయన ఇలాంటి విమర్శలు చేయడం పట్ల ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి. మీనాక్షి నటరాజన్ నిన్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్. అంటే ఇకపై కాంగ్రెస్ నేతలు ఎవరు నోరు జారినా వారిపై ఇలాంటి చర్యలు తప్పవనుకోవచ్చా? తప్పకుండా వైశాలి. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకుంది. ఆమె బాధ్యత తీసుకున్నటువంటి 24 గంటల్లోనే ఇటు ఒకరిని కూడా సస్పెండ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం కొంతవరకు టెన్షన్ వాతావరణం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మీనాక్షి నటరాజన్ నిన్న తెలంగాణకు వచ్చారు. నిన్న పార్టీ కార్యవర్గ సమావేశంలో కూడా పాల్గొన్నారు. అందరు కూడా ఆల్టిమేట్ జారీ కూడా చేశారు. ఎందుకంటే ఎవరైనా పార్టీకి విరుద్ధంగా, పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు ఉంటాయని కూడా ఆమె నిన్న చెప్పడం జరిగింది. మరి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, మరి పార్టీ క్యాడర్ కు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటూ కూడా ఆమె నిన్న హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంటే ఎవరైనా యాంటీ ఎలిమెంట్ సంబంధించి అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం చర్యలు తప్పవంటూ చెప్పింది. మరి ఈ నేపథ్యంలోనే మరి గత నెల అంటే ఫిబ్రవరి 5న కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించి బీసీ సభలో ఆయన రెడ్డి సామాజిక వర్గంపై కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై కూడా పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి గత నెల కూడా ఆయనకు నోటీసులు ఇష్యూ చేశారు. మరి దీనిపై తీన్మార్ మల్లన్న స్పందించకపోవడంతో మరి ఈ రోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి కూడా ఆయనపై కూడా చర్యలు కూడా తీసుకున్నారు. మరి సస్పెండ్ కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్గాలు మాత్రం కొంతవరకు టెన్షన్ మాత్రం చెప్పుకోండి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఆమె రాహుల్ గాంధీ టీము, ఎందుకంటే కింది నుంచి స్థాయి నుంచి కూడా వచ్చారు. ఆమె ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కూడా వచ్చారు గతంలో. మరి 2014 నుంచి 19 వరకు ఆమె మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఎంపీగా కూడా ఉన్నారు. కాబట్టి మరి ఆమె చాలా పార్టీలో చాలా క్రియేషన్లు ఉన్నారు. మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గతమైన కుమ్ములాట్లు ఉంటే మాత్రం వాటి అన్నిటి కూడా ఫస్ట్ చెప్పాలి. మరి ఎవరిపై ఎవరు ఆరోపణలు కూడా చేసుకోవద్దు. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి కఠిన చర్యలు ఉంటాయని కూడా మరి ఆమె అల్టిమేట్ కూడా జారీ చేసింది చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు తీన్మార్ మల్లన్న కూడా సస్పెండ్ చేశారు కాబట్టి మరి త్వరలోనే మరికొన్ని వేటిపై కూడా వేడిపడే అవకాశం ఉంది. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తే మాత్రం ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి కూడా మరి 11 మంది ఎమ్మెల్యేలు పిలుచుకొని ఆయన మీటింగ్ కూడా పెట్టారు. మరి ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మరి కమిషన్లు ఎక్కువ తీసుకుంటున్నారు కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించడం కూడా బయటకు వచ్చాయి. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా మరి ఏం చేయబోతున్నారని కూడా తర్వాత ఆశించింది. మరోవైపు కొంతమంది ఎమ్మెల్యేలు మరో ఎమ్మెల్యేపై కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. మరి వీటన్నిటిపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పటికే చర్యలు కూడా చేపడుతుంది. మరి మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి 24 గంటల్లోనే మరి తీన్మార్ మల్లన్నపై కూడా వేడి వేశారు. మరి త్వరలో కూడా మరికొందరు కూడా చర్యలు తప్పవంటూ కూడా ఆమె అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. మరి చూడాలి త్వరలో మరి ఇంకెన్ని వికెట్లు పడతాయో. మరి ప్రజెంట్ అయితే మాత్రం కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా చాలా నిరంబరంగా ఉంటారు. ఆమె పార్టీ లైన్ కోసం పనిచేస్తారు. సతీష్, అయితే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇంతకీ తీన్మార్ మల్లన్న రెస్పాండ్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే ఆయన అయితే స్పందించలేదు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా
స్పందించేందుకు కూడా ముందుకు రావడం లేదు. కొంతమందిని కూడా మనం ఇప్పటికే సంప్రదించడం జరిగింది. మరి పార్టీ లైన్ కి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పు అంటూ కూడా ఒక సంకేతాలు అయితే పంపిందని చెప్పుకోవచ్చు ఆ పార్టీ హైకమాండ్ గానీ, ఇటు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా. ఎందుకంటే యాంటీ ఎలిమెంట్స్ అంటే ఇటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నా గానీ, ఎందుకంటే ఒక కులాన్ని తమ కులాన్ని ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు కానీ ఇతర కులాన్ని దూషించడం, ఇతర సామాజిక వర్గంపై కూడా దూషించి మాట్లాడడంపై కూడా ఇది పెద్ద తప్పుగా పరిగణించాల్సి ఉంటది. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే మరి తీర్మాన్ మల్లన్నపై కూడా సస్పెన్షన్ వేటు కూడా వేశారు. మరి దీనిపై తీర్మాన్ మల్లన్న ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. మరి ఇప్పటి వరకైతే ఆయన స్పందించలేదు. మరి నిన్న కూడా టీపీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా తీర్మాన్ మల్లన్న అటెండ్ కూడా కాలేదు. కాబట్టి మరి ఆయన కొద్ది రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆయనపై వివరణ అడిగినప్పుడు కూడా మరి తీర్మాన్ మల్లన్న ఇప్పటికైతే స్పందించలేదు మనకు ఆయనకి ఇచ్చిన టోకన్ నోటీసులపై. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చిన సెకండ్ డేనే ఈ రకంగా తీర్మాన్ మల్లన్నపై సస్పెన్షన్ వేరేయం, మరోవైపు ఇటు క్రమశిక్షణ పరమైన చర్యలు ఉంటాయని కూడా ఆమె సంకేతాలు ఇచ్చింది. మరి ఎవరైనా కూడా పార్టీ అభివృద్ధి కోసం పార్టీ లైన్ ప్రకారం ఏఐసీసీ నేతల ఆదేశం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సి ఉంటది. మరి ఆ రకంగా ఎవరైనా పనిచేయకపోతే మాత్రం వేటు తప్పదంటూ కూడా ఆమె సంకేతాలు ఇచ్చినట్టే తెలుస్తుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో మాత్రం పార్టీకి సంబంధించి కూడా కట్టుబడి పనిచేయాలి. ఎవరైనా పార్టీ లైన్ కు దాటితే మాత్రం చర్యలు తప్పు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఆదేశించినట్టే తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు తీర్మాన్ మల్లన్నపై కూడా వేటు వేసినట్టే తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎవరైనా పార్టీ లైన్ దాడి మాట్లాడిన గానీ, ఒకరి ఎమ్మెల్యేపై మరొక ఎమ్మెల్యే దూషించుకోవడం గానీ, మరి ఎవరైనా అంతర్గతంగా కుమ్రాటంలో భాగంగా మీటింగ్లు పెట్టుకోవడం కానీ వీటన్నిటి చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ కూడా మన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సందేశం పంపినట్టు చూస్తుంది. మరి దీనిపై కూడా కొంతవరకు గాంధీ భవన్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల్లో మాత్రం కొంతవరకు అలజడి నెలకొంది. మరి రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకంగా నిర్ణయాలు తీసుకోబోతుందో, మరి పార్టీ లైన్కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మాత్రం చర్యలు తప్పు అంటూ కూడా ఇప్పుడు తీర్మాన్ మల్లన్నపై వేడి వేసిన ప్రకారం అయితే తెలుసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ లో పార్టీ వర్గంలో మాత్రం కొంతవరకు అలజడి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఉత్సవాగనట ఎవరు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్స దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాక్కుంటా మేమంటా ఒక ఆయన అంటాడు మీరేం